హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాప్ 7 మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్లను ఈ లిస్ట్లో ప్రిపేర్ చేశాను. అండ్ ప్రతి సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిజన్ బ్రేక్. వెంట్వర్త్ మిల్లర్ అండ్ డొమినిక్ పర్సల్ ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, లింకన్ బర్రోస్ అండ్ మైకిల్ స్కోఫీల్డ్ ఇద్దరు బ్రదర్స్. కానీ కొంతమంది అధికారులు కుట్రతో లింకన్ని జైలుకి పంపిస్తారు. చేయని నేరానికి మరణశిక్ష అనుభవిస్తున్న లింకన్ని బయటికి తీసుకురావడానికి అతని తమ్ముడు మైకేల్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు, చివరికి లింకన్ని బయటికి తెచ్చాడా లేదా అనేది ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు. అండ్ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో సీన్ కూడా డైమండ్ అని చెప్పాలి. సో ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది డెఫినెట్లీ. సో మైకేల్ అండ్ లింకన్ల పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది డెఫినెట్గా. అంటే వాళ్ళు జైలు నుంచి ఎలా ఎస్కేప్ అవుతున్నారు, సో ఎలాంటి కైండ్ ఆఫ్ స్కెచ్ అయితే వేస్తున్నారని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్లో 5 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 90 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 8.3 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సిరీస్లో నెక్స్ట్ వన్ వచ్చేసి నార్కోస్. వాగ్నర్ మౌరా అండ్ పెడ్రో పాస్కల్ ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ని రియల్ డ్రగ్ లార్డ్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్రిమినల్ ఇన్ ద వరల్డ్ అయిన పాబ్లో ఎస్కోబార్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. పాబ్లో ఎస్కోబార్ చిన్నప్పుడే దొంగతనాలు చేసేవాడు. ఆ తర్వాత డ్రగ్ డీలర్గా మారాడు. అండ్ ఆ ప్రాసెస్లో కొన్ని వందల మందిని చంపేశాడు. డ్రగ్ బిజినెస్లో అతనికి వచ్చే డబ్బు ఒక ప్లేన్లో కూడా సరిపోయేవి కావు. ఒక్కోసారి కొన్ని లక్షల కోట్ల రూపాయలను అతను భూమిలో పాతి పెట్టేవాడు. సో ఈ స్టోరీ వింటుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గాను కొంచెం భయంగాను ఉంది కదా. సో ఈ సిరీస్ చూస్తున్నప్పుడు కూడా అలానే ఉంటుంది. డెఫినెట్లీ ప్రతి ఎపిసోడ్ అండ్ ప్రతి సీన్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. సో పాబ్లో ఎస్కోబార్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్రిమినల్ పనులు చేసేవాడు అండ్ ఎంత డబ్బులు వచ్చేవి అనేది ఈ సిరీస్లో చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎమోషన్ని కూడా క్యారీ చేస్తూ మేకర్స్ మార్కులు కొట్టేశారని చెప్పాలి. సో ఇప్పటి వరకు ఈ నార్కోటిక్ థ్రిల్లర్లో 3 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 30 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 8.7 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్. ఇది ఒక క్రేజీ సిరీస్ అనొచ్చు. డెఫినెట్గా ఈ సిరీస్ చూసిన తర్వాత మన బుర్ర అయితే డెఫినెట్గా పాడైపోద్దని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ ఒక పజిల్లా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ మైండ్ బెండింగ్ చేసేలానే ఉంటుందని చెప్పాలి. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, సిరీస్లో మొత్తం 4 ఫ్యామిలీలు ఉంటాయి. కానీ టైం ట్రావెల్ వల్ల ఈ ఫ్యామిలీలో ఎవరికి ఏమవుతారో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఏంటంటే, తన్హాస్ అనే సైంటిస్ట్ కొడుకు కోడలు మనవరాలు ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. సో దానికి అతను బాగా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళని మళ్ళీ ఎలాగైనా బ్రతికించాలని చెప్పేసి ఒక టైం మెషిన్ని తయారు చేస్తాడు. సో ఆ ప్రాసెస్లో ఏమైంది, ఎన్ని క్యారెక్టర్లు పుట్టాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ సిరీస్ ఎవరికి అంత ఈజీగా అయితే అర్థం కాదు. సో డెఫినెట్గా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ కరెక్ట్గా ఫోకస్డ్గా చూస్తే మాత్రం మంచి కిక్ ఉంటుందని చెప్పాలి. ఈ సిరీస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఇలాంటి సైఫై థ్రిల్లర్లు డెఫినెట్గా చాలా తక్కువగా వస్తుంటాయి. అండ్ దాంట్లో ఇది టాప్ 1 అని చెప్పాలి. సో ఈ సిరీస్లో ఇప్పటి వరకు 3 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 26 ఎపిసోడ్స్ ఉంటాయి. 8.7 IMDb రేటింగ్ ఉన్న ఈ థ్రిల్లింగ్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ హిస్ట్. అండ్ ఈ సిరీస్లో అల్వారో మోర్టే, పెద్రో అండ్ ఉర్సులా కార్బెరో మెయిన్ లీడ్స్గా చేశారు. అంటే యాక్చువల్గా చాలా మంది ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇది ఒక స్పానిష్ టీవీ షో. ఈ సిరీస్కి వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎస్పెషల్లీ తెలుగులో అయితే ఇంకా ఎక్కువ అని చెప్పాలి. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, స్పెయిన్లో ఒక రాబరీ గ్యాంగ్ పెద్ద బ్యాంక్స్ అండ్ మ్యూజియంస్ని దోచుకుంటూ ఉంటుంది. పోలీసులు వీళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళెవరు, ఎందుకు అలా చేస్తున్నారు, దోచుకున్న డబ్బంతా ఏం చేస్తున్నారు, వీళ్ళ బాస్ ఎవరు అని ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. ఈ సిరీస్లో ప్రతి క్యారెక్టర్తో మనం లవ్లో పడిపోతాం. ఎస్పెషల్లీ ప్రొఫెసర్ అండ్ బెర్లిన్ క్యారెక్టర్స్కి అయితే ఫ్యాన్స్ అయిపోతాం. ఈ సిరీస్కి తెలుగులో బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి భయ్య, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సిరీస్ ట్రైలర్ కానీ టీజర్ కానీ మన తెలుగులో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. డెఫినెట్గా ఒక ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం సీజన్ అంతా అయ్యే వరకు వదిలిపెట్టాం. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్లో 5 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 48 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 8.2 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పీకీ బ్లైండర్స్.
సో ఈ సిరీస్ నా పర్సనల్ ఫేవరెట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో సిలియన్ మర్ఫీ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా రాయల్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ అంతా కూడా వరల్డ్ వార్ 1 తర్వాత ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతుంది. థామస్ షెల్బీ ఈ పీకీ బ్లైండర్స్ గ్యాంగ్కి లీడర్. థామస్ ఒక తిరుగులేని గ్యాంగ్స్టర్గా ఉంటాడు. కానీ అతను చేసిన క్రైమ్స్ని పోలీసులు చేస్ చేస్తూ అతన్ని పట్టుకోవాలని చూస్తారు. కానీ థామస్ షెల్బీ చాలా క్రిమినల్ మైండెడ్. సో చివరికి పోలీసులు థామస్ని పట్టుకున్నారా, వాళ్ళు చేసే దారుణాలని ఆపారా, అసలు ఈ థామస్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ సిరీస్ చూడాల్సిందే. అండ్ ఈ సిరీస్ మొత్తానికి థామస్ షెల్బీ క్యారెక్టరైజేషన్ చాలా హైలైట్ అని చెప్పాలి. సో ప్రతి సీన్లో ప్రతి షాట్లో ఆయన స్వాగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఆయన కోసమే మనం ఈ సిరీస్ అంతా చూడడానికి ఇష్టపడతాము. అండ్ ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కనుక ఎండ్ ఎపిసోడ్ వరకు అస్సలు వదిలిపెట్టాం. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో ఎమోషనల్ సీన్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా టాప్ నచ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు 6 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 36 ఎపిసోడ్స్ ఉంటాయి. సో 8.7 IMDb రేటింగ్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఈ నేమ్ని మీరు ఎక్కడో దగ్గర వినే ఉంటారు. సో ఇప్పటికే ఇండియాలో చాలా పాపులర్ ఇది. అండ్ వరల్డ్ వైడ్గా కూడా ఈ సిరీస్కి ఉన్నంత క్రేజ్ వేరే ఏ సిరీస్కి లేదని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. బోల్డ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. సో ఈ సిరీస్ స్టోరీ అంతా కూడా రాజులు రాజ్యాలు అంటూ సింహాసనం చుట్టూ తిరుగుతుంది. చాలా రాజ్యాలు ఉంటాయి, వాటి మధ్య వార్ సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ప్రతి సీన్ ప్రతి ఎపిసోడ్ మన మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు 8 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 73 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 9.2 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో ఫైనల్ 1 అండ్ టాప్ 1 వచ్చేసి బ్రేకింగ్ బ్యాడ్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ అనదర్ నా ఫేవరెట్ సిరీస్ అని చెప్తాను. అండ్ ఈ టాప్ మోస్ట్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, వాల్టర్ వైట్ ఒక కెమిస్ట్రీ టీచర్. అతనికి భార్య అండ్ కొడుకు ఉంటారు. కొడుకు చిన్నప్పటి నుంచి ఫిజికల్గా కొంచెం వీక్, కానీ వాల్టర్ వైట్ లంగ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. తను చనిపోయేలోపు తన ఫ్యామిలీకి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో తనే స్వయంగా డ్రగ్ని తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో డ్రగ్ డీలర్గా ఎలా అయ్యాడు, క్రిమినల్గా ఎలా మారాడు అండ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేసి ఈ సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ చాలా కీలకం అని చెప్పాలి. బట్ కొన్ని అంటే ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో బోరింగ్ అన్న కొంచెం స్లో అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి డెఫినెట్లీ. సో వాల్టర్ వైట్ డ్రగ్ డీలర్గా మారే విధానంలో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా చేంజ్ అవుతుంది, సో ఆయన ఎలా మారాడు, ఆయన ఫ్యామిలీ కోసం ఎంతకు తెగించాడు అనేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ మైండ్ బ్లోయింగ్ సిరీస్ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు 5 సీజన్స్ వచ్చాయి. టోటల్గా 62 ఎపిసోడ్స్ ఉంటాయి. 9.5 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో 2 సిరీస్లు మాత్రమే తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. అది మనీ హిస్ట్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఈ 2 మాత్రమే తెలుగు ఆడియోతో మనకు అవైలబుల్గా ఉంది. సో మిగతాదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో డెఫినెట్గా మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. సో అన్ని ఎపిసోడ్స్ తెలుగులో డబ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో డెఫినెట్గా ఇంగ్లీష్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ చూస్తే మనకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ అస్సలు మిస్ అవ్వకండి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అండ్ ఈ లిస్ట్లో ఎవరైనా ఈ సిరీస్లను చూసి ఉంటే డెఫినెట్గా మీ ఫేవరెట్ సిరీస్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.